టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఈ రివ్యూ మీటింగ్ లో ఆయన పలు సూచనలు చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేయాలని, కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని సీఎం సూచించారు. ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. ఇక తిరుమలలో భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్టు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని, ముందస్తు ప్రణాళిక చాలా అవసరమని ఆయన అధికారులకు సూచించారు. అలాగే శేషాచలం అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పైగా పెంచాలని చంద్రబాబు సూచించారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధంగా తీసుకురావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని, ఇది ఎల్లప్పుడూ పూర్తిగా కొనసాగుతూ మరింత మెరుగుపరచడానికి ఆయన చెప్పారు. ఇక ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలని, అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలని సీఎం ఆదేశించారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదని సీఎం చెప్పారు. ఇక సింపుల్ గా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణ ఉండాలని, ఆర్భాటం అనవసర వ్యయం వద్దని ఆయన తెలిపారు. టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, దేశ విదేశాల నుంచి వచ్చేవారిని గౌరవించుకోవాలన్నారు. దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండకూడదని, భక్తులు సంతృప్తితో, అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలని సీఎం సూచించారు. తిరుమల పేరు తలిస్తే ఏడుకొండలవాడి వైభవం, ఆధ్యాత్మికత మాత్రమే చర్చకు రావాలని, ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సమీక్షలో సూచించారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జితేందర్ అందిస్తారు. జితేందర్, ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ అధికారులకు చాలా సూచనలు అయితే చేసినట్టుగా తెలుస్తోంది. తిరుమలలో ఏ విధంగా ఉండాలి, ఎట్లా ముందుకెళ్లాలనే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీయడంతో పాటు తిరుమలలో అవినీతి అక్రమాలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో నిన్న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం టీటీడీ ఉన్నతాధికారులతో పాటు దేవాదాయ శాఖ మంత్రితో కలిసి ఉన్నత స్థాయి సమీక్షను కూడా నిర్వహించారు. ఈ సమీక్షలో టీటీడీ అధికారులకు కొన్ని కీలక సూచనలు కూడా చంద్రబాబు చేశారు. తిరుమల పవిత్రతను కాపాడడంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకూడదని చెప్పి కూడా అధికారులకి గట్టి సూచన చేశారు. అలాగే తిరుమలలో గోవింద నామాలు తప్ప వేరే నినాదాలే వినపడకూడదని చెప్పి కూడా అధికారులను ఆదేశించారు. తిరుమల పవిత్రతను కాపాడే అంశంలో ఎలాంటి ఈ సందర్భంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తిరుమల పవిత్రతకు పెద్ద పీట వేయాలని చెప్పి, అలాగే భక్తుల సౌకర్యాలను పెంచి భక్తులకు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించడంతో పాటు భక్తుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వారి సూచించిన దాని ప్రకారం సౌకర్యాలను కూడా మెరుగుపరచాలని చెప్పి కూడా చంద్రబాబు అధికారులు ఆదేశించారు. మరోపక్క తిరుమలలో నీటి ఎద్దడి ముంచుకొస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకొని తదనంతరం ఎప్పుడు కూడా తిరుమలలో నీటికి కొరత లేకుండా కూడా చూసుకోవాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించారు. మరోపక్క తిరుమలలో పర్యావరణాన్ని పెంచడంలో భాగంగా ఇప్పటికే ఉన్నటువంటి 72% అటవీ శాఖను 80% పెంచే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు ఆదేశించారు. మరోపక్క స్విమ్స్ లో ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి స్విమ్స్ లో టీటీడీ వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యంలో ఆ స్విమ్స్ లో సౌకర్యాలను కూడా పెంచి అక్కడ వచ్చేటటువంటి పేషెంట్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు ఆదేశించారు. మరోపక్క గత కొద్ది రోజులుగా వివాదం అవుతున్నటువంటి లడ్డు అంశంపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. లడ్డు రుచి, నాణ్యత పెంపులో భాగంగా ముడి సరుకుల కొనుగోలులో ఎటువంటి అవకతవకలకు పొరపాట్లు తావివ్వకుండా కూడా అధికారులు నాణ్యమైన ముడి సరుకులను కొనుగోలు చేసి లడ్డు నాణ్యతను, రుచిని మరింత పెంచాలని చెప్పి ఇప్పటికే భక్తుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రకారం లడ్డు నాణ్యత పెరగడంతో పాటు అన్నదానంలో అన్నప్రసాదాల నాణ్యత పెరిగినప్పటికీ కూడా ఇంకా మరింత మెరుగైన విధంగా లడ్డూని అలాగే భక్తులకు అన్నప్రసాదాలను కూడా పంపిణీ చేయాలని చెప్పి కూడా ఆదేశించారు. మరో కీలక అంశాలపై కూడా చంద్రబాబు అధికారులు కొన్ని సూచనలు చేశారు.
విఐపి సంస్కృతిని పూర్తిగా తగ్గించాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసి విఐపి సంస్కృతిని తగ్గించడంతో పాటు వారు వచ్చినప్పుడు ఎటువంటి హడావిడి కూడా లేకుండా వాళ్ళకి సౌకర్యాలు కల్పించి దర్శన ఏర్పాట్లు చేసి పంపించాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ భక్తులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు కూడా కొన్ని సందర్భాల్లో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు, టీటీడీ ఉద్యోగులు ఎవరు కూడా భక్తులతో సేవాభావంతో ప్రవర్తించాలే తప్ప దురుసుగా ప్రవర్తించకూడదని చెప్పి కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. ఇలా వివిధ అంశాల్లో టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు కొన్ని ముఖ్య సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. వీటిని తక్షణమే అమలు పరిచేలా కూడా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థాంక్యూ.